హాయ్, హలో, నమస్తే. నేను మీ నరేష్. సెకండ్ ఇన్నింగ్ విత్ నరేష్ అనే యూట్యూబ్ ఛానల్కి మన ఛానల్ స్వాగతం. లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాఫ్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిపోయింది. మ్యాచెస్ మాత్రం ఇప్పటి నుంచి మ్యాచ్లు అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ప్రెడిక్షన్ రివ్యూ చాలా కొంచెం తారుమారు అవుతూ ఉంటాయి. పిచ్ రిపోర్ట్స్ కూడా కరెక్ట్గా చెప్తలేరు. పిచ్ రిపోర్ట్ ఒకటి చెప్తూ ఇంకోటి అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే బ్యాటర్స్ గేమ్ అయిపోయింది. ఐపీఎల్ బ్యాట్స్మెన్స్ ఒకళ్ళిద్దరు ఉంటే ఆ మ్యాచ్ని చేంజ్ చేసేస్తున్నారు. నేను చెన్నై మ్యాచ్ చూసినాం. ఒక బ్యాట్స్మెన్ ఉండడం వల్ల చెన్నై ఆటలో ఇంతవరకు రికార్డు ఐపీఎల్లో చెన్నై గ్రౌండ్లో 210 స్కోర్ కొట్టి చేసింది ఫస్ట్ టైమే. అసలు 90% 95% చెన్నైదే మ్యాచ్ అనుకున్నాం. కానీ ఒక బ్యాటర్ నిలవడం వల్ల బౌలింగ్ పైన ఆశలు ఉన్నప్పటికీ బౌలింగ్ కూడా వాళ్ళు వర్కౌట్ కావాలి. ఆ పిచ్లో చేసింగ్కే అవకాశాలు ఉంటాయి ఇప్పటి నుంచి. ఎందుకంటే నైట్ టైంలో డ్యూ ఉంటుంది, డ్యూ వస్తుంది. చేసింగ్ ఒక ఇద్దరు బ్యాటర్లు సెట్ అయ్యారంటే మ్యాచ్ చేసింగ్ టీమ్కి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పటి నుంచి కూడా 90% మ్యాచెస్ అన్నీ కూడా చేసింగే ఛాన్సెస్. ఎందుకంటే పిచ్చెస్ అట్లా ఉంటాయి. బ్యాటర్స్ గేమ్ అయిపోయింది. మరి ఈరోజు అయితే గుజరాత్ ఢిల్లీలో మ్యాచ్ చిన్న గ్రౌండ్. మొన్న హైదరాబాద్ 260 కొట్టినట్టే అంత మళ్ళీ పరుగుల వర్షం. స్కోర్ అయితే బాగానే ఉంటుంది. సేమ్ చేసింగ్కే టాస్ గెలిచి చేసింగే చేస్తారు. చిన్న గ్రౌండ్ కాబట్టి మరి చేసింగ్కే ఛాన్స్ ఎక్కువ. చేసింగే టీం అయితేనే ఎడ్జ్ ఎక్కువ ఉంటుంది గెలవడానికి. మరీ 260 హైదరాబాద్ సన్ రైజర్స్ కొట్టినట్టయితే కొడితే చెప్పలేము. కానీ 210, 200, 180 ప్లస్ 200 వరకు అయితే చేసింగ్ చేసేస్తారు కంపల్సరీ. గుజరాత్ అయినా ఢిల్లీ అయినా. కాకపోతే టీం అంతా రెండు టీంలు కూడా మనకి దీంట్లో డల్గా ఉన్న టీంలు ఆర్సీబీ తర్వాత గుజరాత్ అయితే తడప గెలుస్తుంది. కానీ దాంట్లో అంత స్ట్రైక్ రేట్ లేదు. అంత పెద్ద మ్యాచ్లు గెలిచింది లేదు. వాళ్ళు ఒక టీవాటియా, రషీద్ ఖాన్ ఒక మ్యాచ్ చేసి అట్లా గెలిచినారు కాబట్టి లక్కీలో గెలిచిన. అంత పెద్ద ఇన్నింగ్స్, అంత పెద్ద ఎఫర్ట్స్ అయితే ఏం చూడలేదు ఈసారి గుజరాత్లో. ఢిల్లీలో అయితే మరి జాక్ ఫ్రేజర్ వచ్చిన తర్వాత మార్పు చాలా పవర్ ప్లేలో మార్పు అయితే. వార్నర్ అయితే ఫామ్లో లేడు. ఇంకా జాక్ ఫ్రేజర్ ఒకటి, స్టబ్స్ ఒకటి, రిషబ్ పంట్ ఒకటి, ముగ్గురు బ్యాటర్సే ఉన్నారు వాళ్ళ దాంట్లో కూడా మ్యాచ్ విన్నర్స్ బ్యాటర్స్ ప్రస్తుతానికి. ఇంకా బౌలింగ్ అయితే చెప్పలేము. బౌలింగ్లో మాత్రం అక్కడ గుజరాత్లో స్పిన్నర్స్ ఉంటుంది, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్. జీటీ బౌలర్స్, ఏ బౌలర్స్ అయినా బౌలర్స్ కాదు ఈరోజు అయితే బ్యాటర్స్. వీళ్ళెంత కొడతారో వాళ్ళంతా. అది ఏమని చెప్పలేము. చేసింగ్ టీమే గెలుపు అవకాశాలు ఎక్కువనే. జీటీలో అయితే శుభం గిల్, వీళ్ళు సాయి సుదర్శన్, మిల్లర్ అయితే ఫామ్లో లేడు. అంత స్లో స్ట్రైక్ రేట్. మరి ఈరోజు ఏమైనా మారుతుందా చూద్దాం. మరి ఢిల్లీ టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకుంటారు. ఇప్పటి నుంచి అన్ని మ్యాచ్లు కూడా చేసింగ్ టీంకే ఎక్కువ టాస్ గెలిచి చేసింగే చేస్తారు చాలా వరకు. మరి ఈరోజు మ్యాచ్ ఇది అనాలిసిస్ రివ్యూ. మ్యాచ్ తర్వాత మళ్ళీ రివ్యూ చెప్పుకుందాం. రివ్యూ చూడండి. మ్యాచ్ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.